గైస్, వర్షం వస్తే జస్ట్ రోడ్స్కి, బస్కి అలాంటి వాటికి ప్రాబ్లం కాదు, ఫ్లైట్కి కూడా చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. బికాస్ ఎక్స్పీరియన్స్ నేనే చెప్తా, వినండి. ఈరోజు నాకు బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ ఉండింది. నా ఫ్లైట్ వచ్చేసి 5:20కి టేక్ ఆఫ్ బెంగళూరులో అండ్ 6:30కి ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్. మా ఆయన కూడా దాన్ని బట్టే ప్లాన్ చేసుకుని 6 o'clock 6:15 ఇంటి నుంచి బయలుదేరాడు. 6:15కి పైలట్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, హైదరాబాద్లో వెదర్ బాగాలేదు, మేము ఇంకో 15 minutes ఇక్కడే తిరిగేసి తర్వాత 15 minutes తర్వాత ల్యాండ్ అవుతామని చెప్పి. ఓకే ఫైన్. అప్పటికే 6:15 అయింది, మళ్ళీ 6:30 అయింది. మళ్ళీ ఇంకొకసారి అనౌన్స్మెంట్ వచ్చింది ఆఫ్టర్ 20 minutes. ఇండిగో ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళకి ల్యాండ్ చేయడానికి అవ్వలేదు, అంత దరిద్రంగా ఉంది వెదర్. సో వాళ్ళు మళ్ళీ టేక్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మళ్ళీ 15 minutes తిరిగాడు. సో అక్కడికి 6:15కి ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ 6:45 అయినా ఇంకా తిరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. నాకు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది, నాకు కోపం వస్తుంది, నాకు కూర్చోడానికి అవ్వట్లేదు, ఫోన్లో నెట్వర్క్ లేదు, ఏమి లేదు. ఓకే, అదంతా అయిపోయింది. దాంతోపాటు పైగా నా సీట్ 28A బ్యాక్ సీట్. ఫ్లైట్ ల్యాండ్ అయింది 7:05కి ల్యాండ్ అయింది. బ్యాక్ సీట్లో ఉన్నాను, అసలు ఎవ్వడు దిగట్లేదు, ఎంతసేపు అయినా దిగరే ఒక్కరైనా. నాకు కోపం వస్తుంది. మా ఆయనకి ఒక 100 సార్లు కాల్ చేశాను. ఓకే, అదంతా అయిపోయింది. ఫ్లైట్ దిగాను. ఫ్లైట్ దిగేసిన తర్వాత బస్కి ఎక్కించాను. ఆ బస్కి ఎక్కించిన తర్వాత బస్ వాడు కదిలాడా లేదు, ఒక ఫ్లైట్ నుంచి ఇలా కొంచెం ముందుకు వెళ్ళేసి మళ్ళీ ఇంకొక 10 minutes అక్కడే రోడ్డు మీద అట్లనే ఆపేశాడు, ఎందుకో తెలియదు. ఎంత నాకు 7 o'clock వెళ్ళి ఆకలేసేసి ఆ టైంకి నేను డిన్నర్ తినేయాలి. ఆకలేస్తే నాకు చాలా కోపం వస్తుంది, నీకు చాలా ఇరిటేషన్ వచ్చేసి అలాగే ఉండిపోయాను ఇట్లా. అది అయిపోయిందా, కదిలాడు. అయిపోయిన తర్వాత 8 o'clock అయింది. నేను బస్ దిగేసి మా ఆయనకి ఫోన్ చేశాను. మా ఆయన అప్పటికి స్టార్ట్ అయ్యాడు, నా బ్యాగ్ దొరికింది, వాష్రూమ్కి వెళ్ళాను, అక్కడంతా అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేపాటికి మా ఆయనకి ఫోన్ చేశాను, నీకు నీలోఫర్ నుంచి బన్ మస్కా కావాలని. అవునని చెప్పాడు. తీసుకున్న మహారాజుడు రావాలి కదా, తొందరగా రాలేదు. నాకు టైం పడుతుందేమో, చాలా అక్కడ క్యూ ఉందేమో అనేసి మెల్లగా తోలుకుంటూ వస్తున్నాడు. అక్కడ కూడా నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఆయన ఇది వల్ల అక్కడ ఒక 10 minutes వెయిట్ చేశాను. అది కాక ఇంకొకటి టోల్ దగ్గర మళ్ళీ ఒక 5 minutes. ఏంటి నాకు ఈరోజు ఈ వెయిటింగ్లు ఏంటి, నా పేషెన్స్ ఎందుకు టెస్ట్ చేస్తుందా అసలు? ఈరోజు నా టైం ఏంటి? ఇదిగో ఇది